ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సుమారు ఒక అడల్ట్ ఎంత నెయ్యి తినొచ్చు సార్ రోజుకి? రోజుకు 50 to 100 ml కూడా తీసుకోవచ్చు. 50 to 100 ml నెయ్యి తీసుకోవచ్చు. పూర్వకాలంలో తీసుకుంటున్నారు, ఎందుకంటే దాని తగిన వ్యాయామం పూర్వకాలంలో చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ సెడెంటరీ లైఫ్ వల్ల కొంచెం సమస్య వస్తుంది. ముఖ్యంగా మనకు నెయ్యి అనేది కానీ ఏవైనా సరే మనకు ఆయుర్వేదంలో వాటి కొన్ని కొలమానాలు ఉంటాయి. మనం ఏదైనా ఫుడ్ కానీ తీసుకున్నప్పుడు, ఫుడ్ కానీ ఫ్రూట్స్ కానీ ఏవైనా తీసుకున్నప్పుడు ఎంతవరకు తీసుకోవాలంటే, మనం తీసుకున్నాక నడిచేటప్పుడు కడుపు అనేది ఎక్కువ బరువు ఉండకూడదు. అదేవిధంగా మనము త్రేన్ పుల్ అంటాం, ఆ బ్రెయిన్ పుల్ అనేది రాకుండా చెస్ట్ పట్టేసినట్టు ఉండకూడదు. ఇవి మెయిన్. ఆకలి బాగుండాలి. అంతేగాని మనం ఏదైనా సరే మనం తిన్నప్పుడు కూడా మనకు తెలుస్తుంది, మనకేదో రుచి ఉంది అని ఎక్కువ తీసుకుంటే కొంచెం దూరం నడుస్తుంది, ఆయాసం రావటం, కడుపు నొప్పి రావటం, నెక్స్ట్ కడుపు హెవీగా ఉండటం, త్రేపులు రాకుండా మనకు ఏదో పట్టేసినట్టు ఉండటం, అలా ఉంటాయి. అలా కాదు, మనకు ఆకలి తగ్గాలి, హెవీనెస్ అనిపించకూడదు. అది మనకు మెయిన్. ఒకటి వంకాయ అన్నది అది మంచి కూరగాయ కాదని చెప్పి ఆయుర్వేదంలో కొంతమంది చెప్పగా విన్నాం. అందులో దోషాలు ఉంటాయి ఇన్ఫాక్ట్ వంకాయ తినడం వల్ల అని. అది నిజమేనా? అది కూడా ఉత్తదండి. అవి కూడా మనం వాత పిత్త కఫ దోషాలకు సంబంధించి ఉంటాయి. మరి అలా అయితే మనకు చరక సంహితలో అవన్నీ కూడా మనకు ఆస్తమా వ్యాధిలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వాతం అది చాలామంది వంకాయ అంటే వాతం పెరుగుతుంది అవన్నీ కూడా ఉత్తది. అది వంకాయ వల్ల వాతం పెరుగుతుంది అనేది ఉత్తది. ఇంకొకటి ఆయుర్వేద మందులు అయితే డైట్ రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి, అవి కూడా మనం కాదు. అవి ఎప్పుడు కూడా మనకు డైట్ రిస్ట్రిక్షన్స్ అనేది మెడిసిన్స్కి ఉండవు, వ్యాధికి సంబంధించి ఉంటాయి. అంతేగాని మెడిసిన్స్కి ఏముండవు. మనము ఏదైనా సరే వ్యాధిలో ఆయుర్వేద మందులతో పాటు డైట్ రిస్ట్రిక్షన్స్ ఉంటే వ్యాధికి సంబంధించి తొందరగా తగ్గుతుంది. అంతేగాని ఇలా ఆయుర్వేద మందులు అంటానే బయట ఏమో పత్యాలు ఉండాలి, లేకపోతే పెరాలిసిస్ వస్తుంది, గుండెపోటు వస్తుందని కొంతమంది అంటుంటారు. అవి నిజం కాదు. అంటే వాతదోషం ఉన్నవాళ్ళు ఉదాహరణకి మనకి శనగపప్పు కానీ శనగ పదార్థాలు, పప్పు పదార్థాలు తినకూడదు. తిన్నా కూడా బాగా నానపెట్టి బాగా ఉడికించి ఎనిపి బాగా నెయ్యి పోసుకుని తినాలి అంటారు. అది అంటే వాతం పట్టకుండా. వాస్తవం అది చాలా మందికి అండి. జనరల్గా మనము ఎక్కువ పల్సెస్ తీసుకుంటే అవి శనగపిండి కానీ బఠానీ కానీ ఇలా తీసుకుంటే కొంతమందికి జనరల్గా కూడా ఎక్కువ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అందువల్ల మనం ఎక్కువ వాత డిజార్డర్స్ ఉన్నవారు వాటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు శనగలు కానీ నెక్స్ట్ పల్సెస్ ఏవైనా సరే కొంత కాన్స్టిపేషన్ చేసి గ్యాస్ని ఎక్కువ ఉత్పత్తి చేస్తాయి. ముఖ్యంగా ఎందుకంటే ఆ లెగ్యుమినేసీ ఫ్యామిలీకి చెందిన వాటివి ఎక్కువగా మనకు గ్యాస్ ప్రొడ్యూస్ చేసే గుణం ఉంటుంది. కాబట్టి మనం అవి తగ్గించమని చెప్తాం. ఎక్కువ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎవరు సపోజ్ ఇప్పుడు కడుపు అనేది కొంతమందికి తిన్న వెంటనే టైట్నెస్ వస్తుంది, దాన్ని ఆయుర్వేదంలో అద్మానం అంటాం. అలాంటి వారు కొంత అవాయిడ్ చేయాలి, వాత వ్యాధులు ఉన్నవారు. అంతేగాని పిత్త కఫానికి సంబంధించి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. మరి రెండు చాలా చాలా కీలకమైన ప్రశ్నలు డాక్టర్ గారు. డాక్టర్ రమణరాజు గారు, రాత్రిపూట పెరుగు తినకూడదు అనే ఒక నమ్మకం, అది కరెక్టా? అసలు ఎవరో తినకూడదా? కపదోషం ఉన్న వాళ్ళు మాత్రమే తినకూడదా? జనరల్గా అండి ఇప్పుడు పెరుగు లక్షణాలు ఉంటే తినకూడదు. అంటే పూర్వకాలం పెరుగు అంటే దాంట్లో మనం పట్టుకుంటే జిగురు అవన్నీ కూడా ఎక్కువ ఆయిల్నెస్ అవి ఉంది. ప్రజెంట్ ఇప్పుడు డైరీలో వచ్చేటి అవి ఉండవు. జనరల్గా పెరుగు అనేది అభిష్యందము అంటే ఏంటంటే మనకు బ్లడ్ సర్క్యులేషన్, బ్లడ్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ అంటే దాని యొక్క బ్లడ్ యొక్క గురుత్వాన్ని పెంచుతుంది, బ్లడ్ యొక్క వేగాన్ని తగ్గిస్తుంది. కాబట్టి ఉదయం అనుకోండి లేదా మధ్యాహ్నం మనకు పెరుగు తీసుకున్నా కూడా మనం నడవటం ఏదో ఒకటి చేయటం మూమెంట్స్ ఉంటాయి. నైట్ మనం తిని పడుకోవటం ద్వారా మనకు ముందే అది బ్లడ్ స్పెసిఫిక్ గ్రావిటీని పెంచుతుంది, సర్క్యులేషన్ను తగ్గిస్తుంది. దాని ద్వారా ఏమవుతుంది, రాత్రి పెరుగు తీసుకోవటం ద్వారా రక్త సరఫరా తగ్గి గుండెపోటు కానీ ఇలాంటి సమస్యలు వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి పెరుగే కాదు, మిగతా ఏవైనా సరే ఆయిలీగా ఉండేటి, ఎక్కువ స్వీట్స్ కానీ ఎక్కువ హెవీ డైజెషన్ అయ్యేటి తీసుకోకూడదు. అంతేగాని జనరల్గా పెరుగు అంటే ఆ లక్షణాలు ఉండాలి. జనరల్గా ఇప్పుడు ఉండేటువంటి పెరుగులో మనకు ముఖ్యంగా ఘీ కానీ ఆయిలీనెస్ అవి ఉండవు. కొంచెం పల్చగా చేసుకొని తీసుకోవడం బెటర్.